హాయ్ అండి. ఇది మనం బ్లౌజు నెక్ కట్ చేసుకుంటున్నాం కదా, ఇలాంటి బ్లౌజు మనం స్టిచ్ చేసినప్పుడు మోడల్స్ అది నెక్ ఫీజింగ్ వేసినప్పుడు వెనక హై నెక్ పెట్టుకుంటాం కదా, హై నెక్ పెట్టుకుంటప్పుడు నెక్ ఎలా వేయాలి. చాలామంది నెక్ నార్మల్గా వేయాలన్నా ఫీజింగ్ వేయాలన్నా అని ఆలోచిస్తారు కదా, అది కాదు. ఫీజింగ్ పేపర్ కాకుండా నెక్ పేపర్ ఓన్లీ నెక్ వేయాలి. నెక్ కూడా ఫీజింగ్ లాగా మంచిగా రావాలి అంటే కొంచెం క్లాత్ని లావు పెట్టుకోవాలి, అది కూడా డబుల్ పెట్టుకోవాలి. చూడండి 1.5 ఇంచ్ పెట్టేసుకొని 1.5 పెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఏం కాదు. 1.5 పెట్టుకొని క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇలా క్రాస్గా నెక్ పీస్ అనేటివి తీసుకోవాలి. మనకు అది సరిపేటంత తీసుకోండి. ఎంత ఈ నెక్ రౌండ్కి సరిపేటంత చూసుకోండి. ఒక్కసారి ఇలా సెట్ చేసుకొని సరిపోతుందా చూసుకోండి. 2 పీసులు సరిపోయేటట్టు అనిపిస్తున్నాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని జాయింట్ వేసి దీన్ని కుట్టడం చూద్దాం. ఇదిగోండి, చాలామందికి నెక్ కుట్టేటప్పుడు క్రాస్ పీస్ ఎలా జాయింట్ వేసుకోవాలనో తెలియదు. అది ఎలా జాయింట్ వేయాలనేది నేను చూపిస్తాను చూడండి. అయితే నెక్ పీస్ జాయింట్ వేసేటప్పుడు క్రాస్ అనేది ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ క్రాస్లు అనేటివి కట్ చేసుకునేటప్పుడు ఈ 2 సమానంగా ఉండాలి. ఇలా రావాలి కదా మనకు స్ట్రేట్గా. ఇది ఇలా రావాలన్నప్పుడు ఇలా సమానంగా ఉందా లేదా చూసుకొని ఈ పీస్ను ఇలా తీసుకొచ్చి ఇలా పైన వేస్తే మనకు కరెక్ట్ వస్తుంది. కానీ పెట్టేటప్పుడు మాత్రం సీజర్ మాదిరిగా, అంటే సీజర్ లాగా ఇట్లా ఓపెన్ చేసే సీజర్ ఇలా ఎలా ఉంటుందో వీ షేప్ అన్నట్టు, వీ షేప్ లాగా ఇలా పెట్టుకొని మళ్ళీ పెట్టుకున్నది కూడా మన కొనలు అనేటివి ఎక్కువ ఉండాలి. అతకబెట్టేటప్పుడు ఇగో ఈ కొన అనేది ఇక్కడ ఇలా ఎక్కువ ఉండాలి. చూడండి, ఇక్కడ కొంచెం కొన ఎక్కువ, ఇక్కడ కొంచెం కొన ఎక్కువ. ఈ మధ్యల నుంచి స్టార్ట్ చేయాలి అతకబెట్టడం. ఈ మధ్యలో అంటే మన కొన వదిలేసినాం చూడు, ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా అతకబెట్టడం. దీనివల్ల మనకు ఇలా ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలాగా దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు నెక్కేద్దాం. ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన దాన్ని నెక్కి ఇలా పెట్టండి. టెన్షన్ అంతా ఎలా తీసుకుంటామో అట్లా ఈ డబుల్ ఫోల్డ్ చేసింది రౌండ్గా నెక్ లాగా వేసుకుంటూ రావాలి. ఇలా అటు ఇటు ఓపెన్ చేసుకుంటూ వేయడం వల్ల మందం రాదన్నట్టు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం నెక్ ఎలా వేస్తామో అలా వేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుగుడు కుట్టేసుకోవాలి కంపల్సరీ. అనుగుడు కుట్టేసుకుంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఇలా అనుగుడు కుట్టేసుకుంటూ ఇవ్వండి. ఇలా అనుగుడు కుట్టేసేసుకుంటే కిందిది కూడా కనబడదు. ఇలా అనేసుకొని ఎమింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. హై నెక్ వీటికి నెక్ ఇలా సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.